గురుగారు, షోడశ సంస్కారాలలో అన్నప్రాసన ఒకటి. అన్నప్రాసన శిశువులకు చేసేటప్పుడు ఎవరు చెయ్యాలి? ఎప్పుడు చేయాలి? లోకంలో ఉండే ఆచారం వేరు, ధర్మం వేరు. అన్నప్రాసన నేటి కాలంలో లౌకికంగా మేనమామ చెయ్యాలి, అలాగే తల్లి తమ్ముడు చెయ్యాలి. అన్నప్రాసన కావచ్చు, కేశఖండనం కావచ్చు, పుట్టు వెంట్రుకలు అని చెబుతాం. ఈ సందర్భాలలో కూడా మేనమామ, పుట్టిల్లు అంటూ చెబుతూ ఉంటారు. తండ్రి చెయ్యాలి, ఇది శాస్త్ర ప్రమాణం. అన్నప్రాశనమర్భకస్య శుభతం మాస్యేవ యుగ్మే శుభే షష్ఠాదావథ పంచమాది దివసే మాసే వధూనాం గృహే అని కాలామృత గ్రంథం. వధువు గృహే అంటే అమ్మాయి పుట్టింటిలో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ చిన్నారి బాలబాలికలకు గర్భపీన పానాంబుదోష నివృత్త్యర్థం, గర్భములో జీవించిన ఆ 272 రోజుల కాలంలో వివిధములైనటువంటి పదార్థములను, దినుసులను, ద్రవ్యములను స్వీకరించిన కారణంగా ఆ చిన్నారి బాలబాలికల ఉదరంలో చేరిన దోషాన్ని తొలగించడం కోసం దధి మధుఘృతోదనం, దధి పెరుగు, మధు తేనె, ఘృతం నెయ్యి, ఓదనం అన్నం. పెరుగు, తేనె, నెయ్యి, అన్నం ఈ నాలుగింటిని బాగా మెత్తగా నలిపి కలిపి బంగారు పువ్వు వేసి ఉన్నటువంటి వెండి పళ్ళెంలో ఆ పదార్థాన్ని 24 నిమిషాలు, ఒక గడియ అంతసేపు మూత పెట్టి ఉంచి తదుపరి ఆ పదార్థాన్ని ఆ చిన్నారి బాలబాలికలు ఎవరైనా కావచ్చునుగాక వారి తండ్రి తొలిసారిగా తినిపించాలి. అలాగే మాస్యేవ యుగ్మే శుభే 2వ నెల, 4వ నెల, 6వ నెల ఇవి ప్రశస్తమైన కాలాలు. 6వ నెల అంటే 5 నెలలు పూర్తి అయిన తర్వాత 5 నెలల 5వ రోజు మరింత ప్రశస్తం. తిథివారాలు కూడా చూసే అవసరం లేదు. షష్ఠాదావథ పంచమాది దివసే మాసే వధూనాం గృహే, ఇది శాస్త్రం, ధర్మబద్ధమైన విషయం. లౌకికమైన ఆచారాలలో అంతర్భాగంగా 2 కుటుంబాల సంబంధాలను మెరుగున పరచడం కోసం మేనమామ, మేనల్లుడు, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ ఇలా అనేక బంధాలను చూపిస్తూ ఉంటారు. నిజానికి ఆ పిల్లలకు సంబంధించి సమస్త సపర్యలు, పరిచర్యలు చేసేటటువంటి ఇల్లు అమ్మమ్మ ఇల్లు. ఎవరైనా కూడా అమ్మమ్మ ఇల్లు అనగానే ఎగిరి గంతేస్తారు. ఏ పని చెయ్యని వాడిని బట్టి నాయనమ్మ బాపతు అనేటటువంటి తెలుగు మాట కూడా ఒకటి ఉంది. ఏ పని చేయనటువంటి వారిని నాయనమ్మ అని పిలుస్తూ ఉంటారు. చెవలవాజ అని ఎలా అంటారో నాయనమ్మ కూడా అలాంటిదే. అన్నప్రాశనం కానీ, పుట్టు వెంట్రుకలు కానీ పాటించేటటువంటి షోడశ సంస్కారాలలో అధిక భాగం మాతామహ గృహంలో అంటే అమ్మగారి ఇంట్లో, అమ్మమ్మ గారి ఇంట్లో జరగాలి. కర్త స్వయంగా చెయ్యాలి, అంటే తండ్రి స్వయంగా చెయ్యాలి. ఇది శాస్త్రం, ఇది ధర్మం, ఇది ప్రమాణం.